నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్ ఏదైతే ఉందో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది వరల్డ్ మార్కెట్, వరల్డ్లో లైవ్లో నడిచేటటువంటి గోల్డ్కి సంబంధించినటువంటి వెబ్సైట్. ఈ investing.com ఏదైతే గోల్డ్ ఉందో, గోల్డ్ సిల్వర్ అన్నీ అనమాట. క్రిప్టో కరెన్సీ అనుకోండి, మన షేర్లు అనుకోండి, అన్నీ ఉంటాయి దీంట్లోనే. చాలా అనమాట. ఇది ఇంటర్నేషనల్ MNC కంపెనీ ఈ వెబ్సైటు. ఇందులో మీరు కనుక లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది. మార్కెట్స్ క్లిక్ చేస్తే కమోడిటీస్ ఉంటుంది. కమోడిటీస్ క్లిక్ చేస్తే కర్సర్ పెడితే గోల్డ్ అని ఉంటుంది. ఈ గోల్డ్ ఇప్పుడు 3344.52 డాలర్లలో లైవ్ నడుస్తూ ఉన్నటువంటిది. ఇది 24 గంటల్లో ఒక 2-3 గంటలు గ్యాప్ తోటి మళ్ళీ 24 గంటలు 21 గంట నడుస్తూనే ఉంటుంది. ఇది అంటే 1 గ్రాము చేయాలంటే 700, 10 గ్రాములు చేయాలంటే 7000, 100 గ్రాములు చేయాలంటే మీకు 70,000 మార్జిన్ కావాలి. ఈ 70,000 మార్జిన్ తోటి మనం ఏం చేయొచ్చు? 100 గ్రాములు గోల్డ్ కొనుక్కోవచ్చు. 100 గ్రాములు గోల్డ్ అంటే ఇప్పుడు 97,111 ఉంది. అంటే 9,70,000 రూపాయలు విలువది 70,000 పెట్టి మనం కొనుక్కోవచ్చు. మనకి టైము 5th ఆగస్టు వరకు ఉంటుంది. అయితే 5 రోజుల ముందే దీన్ని స్క్వేర్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. మనం ఒకవేళ ఎవరైతే కొనుక్కుంటారో స్క్వేర్ ఆఫ్ చేయదలుచుకుంటే, అంటే మనం కట్టేది 70,000 కానీ 9,70,000 రూపాయలకి మనము గోల్డ్ని కొనుక్కొని స్టాక్ పెడుతున్నట్టు. అంటే ఆ లోపల పెరిగిందా తగ్గినా 9,70,000 మీదే వాల్యూ. 100 రూపాయలు పెరిగిందా, 1000 రూపాయలు పెరిగిందా, లాభం 1000 వచ్చిందా, 100 వచ్చిందా. ఇక్కడ ఉన్నది తులం ధర. అంటే మనం కొనుక్కుంది 100 గ్రాములు. ఈ తులం ధరకి 100 గ్రాములు అంటే ₹1 = 10 రూపాయలు. ఇక్కడ కనుక ₹1 పెరిగితే మనకు 10 రూపాయలు పెరుగుతాయి లాభం. సపోజ్ ₹1 తగ్గితే 10 రూపాయలు కూడా తగ్గుతాయి. మనం 70,000 రూపాయలు మార్జిన్ కడితే, మనము సపోజ్ ఇది 100 రూపాయలు పెరిగింది అనుకోండి, బంగారం 1000 రూపాయలు వచ్చినట్టు మనకి. మన పని ఏంటిది? 70,000 పెట్టేసి 100 తీసుకుంటావా, 200, 2,000 తీసుకుంటావా, 300, 3,000 తీసుకుంటావా. ఉదయం నుంచి సాయంత్రం లోపల మనం ఇక్కడ కనుక గమనించినట్టయితే ఈరోజు ఈ 97,000లోకి రావడం జరిగింది. హై 97,228 రూపాయలు. అంటే ఉదయం కనుక ఎవరైతే లోలో కొనుక్కున్నారో, హైలో కనుక ఎవరైతే అమ్మినరో 2,280 ఇచ్చేసింది ఇప్పటికే, పొద్దున్న నుంచి ఇప్పటికి. ఎంతకి? 70,000 మార్జిన్కి. ఇక మనము మరి ఎవరు కొన్నారు, ఎవరు అమ్మినరు, ఎక్కడ కొన్నారు, ఎక్కడ అమ్మినరు, ఇవన్నీ మనకి చూడాలి అంటే ఇక్కడ మనకి గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్ బై వచ్చినప్పుడు బై చేయాలి, సెల్ వచ్చినప్పుడు సెల్ చేయాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు దీని మీద మీరు కనుక 700కి గ్రామ్ బంగారం, 7,000కి 10 తులం బంగారం, 70,000కి 100 గ్రాములు, 7 లక్షలకి కిలో బంగారం, ఇవన్నీ ఎక్స్పైరీ డేట్లు, ఎప్పుడు చేయాలి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇవన్నీ మీరు తెలుసుకోదలుచుకుంటే సింపుల్గా దయచేసి కాల్ చేయవద్దు నాకు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే దాన్ని బట్టి మళ్ళీ మనము నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఈ నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉండో కంపల్సరీగా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలి. సెల్ ఫోన్ అయితే మేము ఎంకరేజ్ చేయము, నేర్పం కూడా. ఎందుకంటున్నానంటే ఈ ఫీచర్స్ కానీ, ఈ సాఫ్ట్వేర్ కానీ, ఈ టూల్స్ కానీ ఏవైతే మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు సిస్టమ్ కానీ, డెస్క్టాప్ కానీ, ల్యాప్టాప్ కానీ ఉంటే క్లియర్గా ఉంటుంది. సెల్లో ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇంకొకటి, మా దాంట్లో ఏవైతే కనబడుతున్నాయో మీ దాంట్లో కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఎందుకంటున్నంటే ఏదైనా కానీ ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే సైన్ ఇన్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడే ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం సెట్టింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవి కనపడటం జరుగుతుంది. అంతే తప్ప వేరే విధంగా కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం ఓపెన్ చేసే టైంలో ప్లస్లో ఉన్నటువంటి గోల్డ్ ఇప్పుడు మైనస్లో కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది వాలటాలిటీ ఉంటుంది, అప్ అండ్ డౌన్లు ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.